ఈ సండే కోసం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చేయడానికి ఆలోచిస్తున్నప్పుడు అవధి క్యూజిన్ అండ్ రాంపియర్ క్యూజిన్ మ్యాచ్ చేస్తూ ఒక పంజాబీ డెలికసీ చికెన్ పటియాలా డిష్ గుర్తు. సో తెలుగులో ఎవరైనా ఈ డిష్ చేశారని యూట్యూబ్లో వెతికి చూస్తే ఈటీవీ వాళ్ళు ఒకరు చేశారు, కానీ అవి ఏం ఒరిజినల్ పటియాలా ట్రెడిషనల్ రెసిపీస్ కాదు. వాళ్ళు అక్కడ క్యాష్యూ పేస్ట్, ఎగ్స్, క్యాప్సికమ్, ఉల్లికాయలు రకరకాలన్నీ వాడేశారు. బేసిక్గా క్యాష్యూ పేస్ట్, ఎగ్స్, క్యాప్సికమ్, ఉల్లికాయలు ఇవి ఏమి వాటర్ రెసిపీలో ట్రెడిషనల్గా పటియాలా పక్కా ట్రెడిషనల్గా పటియాలాలో ఈ చికెన్ రెసిపీ ఎట్లా చేస్తారో అదే ఈ రోజు నేను చేయబోతున్నా. నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేబీ ఫుడ్ ల్యాబ్. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉండిపోండి. మ్యూజిక్ తర్వాత కలుగుతాం. నాకు తెలిసి మ్యూజిక్ స్క్రిప్ట్ చేశారు కదా, మీరు మ్యూజిక్ చూడకపోండి, రెసిపీ అయితే మిస్ అవుతుంది. చాలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేద్దాం. 750 grams బిర్యానీ కట్ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ 1 teaspoon సాల్ట్ వేసి మర్దన చేస్తూ ఉంటే సాల్ట్లో ఉండి ఓస్మోసిస్ రియాక్షన్ వల్ల చికెన్ టెండర్గా వస్తుంది. చికెన్ రెసిపీ ఎప్పుడు చేసినా పార్ట్ 3 చేసిన బాడీ 1.5 kg లోపే ఉంటేనే చికెన్ అనేది చాలా జ్యూసీ అండ్ టెండర్గా ఉంటుంది. ఇది మాత్రం బ్లైండ్గా అనుకోండి. క్లాసికల్లీ పంజాబీ క్యూజిన్లో ఫ్రెష్గా కచ్చా పచ్చగా దించిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మాత్రం వెళ్తాయి. నేను అదే చేస్తున్నా. ఎప్పటికీ ఈ పద్ధతి ఫాలో చేస్తేనే మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది డిష్కి. అల్లంలో ఉండే ఎంజైమ్స్ వల్ల కూడా చికెన్ సాఫ్ట్ అవుతుంది అనమాట. ట్రెడిషనల్గా పటియాలా చికెన్లో పెరుగు, క్రీమ్ వాడకం ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ కోయా, మావా కూడా చాలా ఎక్కువగానే వాడతారు, చాలా రిచ్నెస్ కోసం. సో అవన్నీ మనం ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను ఓన్లీ పెరుగు మాత్రం యాడ్ చేస్తున్నా, ఒక 1/2 cup. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల కూడా చికెన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా అవుతుంది. సైంటిఫికల్లీ ఏవైనా ఆమ్లాలు, క్షారాలు, ఎంజైమ్స్ చికెన్లో ఉన్న ప్రోటీన్స్ని డీనేచర్ చేసి సాఫ్ట్ చేసేస్తాయి. బేసిక్గా అది సైన్స్. డిష్ యొక్క కలర్ని మ్యాచ్ చేయడానికి పసుపు, కొంచెం స్పైసీనెస్ కోసం కారం, అది కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్ మాత్రమే. రెగ్యులర్గా మన ఇంట్లో వాడే కారంలో ఇంత రెడ్ కలర్ కనిపించింది అనమాట. అందుకే ఇది 1 teaspoon గరం మసాలా అండ్ 1 tablespoon ధనియాల పొడి. క్లాసికల్గా పంజాబీ వంటల్లో ధనియాల పొడి చాలా ఎక్కువగానే వాడతారు. ఈ ధనియాల పొడిలోని మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. మటన్లో మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది. దీనికి కనీసం 1 గంట రెస్ట్ ఇచ్చేస్తే చికెన్ చాలా జ్యూసీగా అయిపోతుంది. మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టు ట్రెడిషనల్లీ పంజాబీ వంటల్లో ఎక్కువగా నెయ్యి వాడతారు. సో అందుకే నేను కూడా ఇక్కడ 4 tablespoon నెయ్యి, అలాగే నెయ్యి మాడిపోకుండా ఉండడానికి 1 tablespoon ఆయిల్. ఏదైనా నూనె వాడచ్చు. ఇక్కడ ఏ మసాలా దినుసులు అయితే పంజాబీ వంటలు ఎక్కువ వాడతారో అవి మనం కూడా వాడదాం ఇప్పుడు. అందులో ఫస్ట్ కొంచెం షాజీరా, 4-5 యాలకులు, 1 జాపత్రి, 1 అంగుళం దాల్చిన చెక్క, 1 teaspoon మిరియాలు, అలాగే 1 బిర్యానీ ఆకు. అథెంటికల్లీ ఈ స్టేజ్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తారు ఇక్కడ, కానీ నేను మ్యారినేట్ చేసిన చికెన్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మసాలా దినుసులు వాటి ఫ్లేవర్స్ అన్నిటిని ఆయిల్లో మాత్రమే రిలీజ్ చేస్తాయి. అది సైన్స్. నేను ఎక్కువ సైన్స్నే ఫాలో చేస్తాను కాబట్టి ఇలా, ఓకేనా. ఈ చికెన్కి మరింత టేస్ట్ ఇవ్వడానికి ఆల్రెడీ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కొంచెం. క్లాసికల్గా కొత్తిమీర కాడలు వేస్తారు, నేను కూడా అదే ఫాలో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. మళ్ళీ నెయ్యి, అబ్బో ఏంటిది అనుకుంటే ఆయిలే వేసేయండి. 2 tablespoon ఉల్లిపాయలు వేయించడానికి. ఈ ఉల్లిపాయ ముక్కలు 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయిస్తే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. వేసామన్న పేరుకు 1 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేద్దాం, ఎందుకంటే డిష్కి రావాల్సిన సోర్నెస్ అనేది పెరుగు ద్వారా వస్తుంది అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon. క్లాసికల్లీ పంజాబీ వంటల్లో ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి, కారం, గరం మసాలా, ధనియాల పొడి కలగలిసిన ఒక మసాలా ఏ డిష్లోనైనా వేస్తారు. సో ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్. మసాలా మాడిపోకుండా ఉండడానికి మాత్రమే కొంచెం వాటర్. అథెంటికల్గా ఈ డిష్లో కసూరిమేతి వెళ్తుంది, సో నెగ్లెక్ట్ చేయకుండా 1 teaspoon. ఈ డిష్కి ఇదే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఈ మసాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఆ తర్వాత 70% ఉడికిపోయిన చికెన్ ఇందులో కలిపేసి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఈ చికెన్ ఉడికేలోపు ఈ రెసిపీ గురించి కొంత తెలుసుకుందాం. పటియాలా అనేది పంజాబ్లో ఒక సిటీ అనమాట. అవధి నవాబ్స్ పటియాలా వచ్చినప్పుడు పంజాబ్లోని రాంపూర్ వంట పద్ధతిలో అవధి వంటశాల మిక్స్ చేసి నవాబు యొక్క వంట మేస్తులు ఇన్వెంట్ చేసిన ఈ రెసిపీయే ఈ చికెన్ పటియాలా. ట్రెడిషనల్గా ఈ రెసిపీలో కోయా, మావా వాడతారు. కోయా టేస్ట్ మనకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇప్పుడు ఓన్లీ క్రీమ్ మాత్రం వేస్తున్నా. అది కూడా జస్ట్ 2 tablespoon మాత్రమే. క్రీమ్ వేసిన 1.5 minute ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ 100% కుక్ అయిపోయిందని అర్థం. ఫైనల్గా గార్నిషింగ్ కోసం కొంచెం కసూరి మేతి పైన. నార్మల్గా చపాతీ, పుల్కా, రైస్ లేదా ఎనీ ఫ్లేవర్ రైస్ ఇలా దేంట్లో కానీ రెసిపీ చాలా 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 బాగుంటుంది. క్యాష్ టేస్ట్ హై. డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ దిస్ కాన్సెప్ట్ అండ్ రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.